తన మాయచే అమృత భాండమును సంగ్రహించి జగన్మోహినిగా దేవతలకు పంచిన అమృతధారల వలె తన అపార కరుణా కృపా కటాక్షాలను భక్తులకు అందించడానికి అన్నట్లు యోగయోగీశ్వరుడైన పరమేశ్వరుని కూడా తన మాయా మోహన రూపముతో నిశ్రేష్ఠుని చేసిన జగదానందకారకుడిగా శ్రీ ఖాత్రీపుర భక్తులను అభీష్టములను నెరవేర్చడానికి ఈ అవతార విశేషం అత్యంత శోభాయమానం. అమితానంద భరితులై భక్తులు సేవించి తరించు. ఈ ఉత్సవాన్ని చూసి తరించవలసిందే కాని మాటలతో చెప్పనలవి కాదు. ఈ ఉత్సవములో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంటి ముందు రంగవల్లులను అలంకరించి తోరణములు కట్టి పుష్పమాలికలతో ప్రసాదములతో స్వామివారిని సేవించడానికి భక్తులు ఉపవాస దీక్షాపరులై స్వామి కొరకై నిరీక్షించి శ్రీవారు వచ్చిన అనంతరం తమ ఇంటి ముందు ఆస్థాన పూజ గావించి స్వామిని సంతృప్తిపరచి వారి వారి అభీష్టములను నెరవేర్చుకొందురు. స్వామి అనుగ్రహాన్ని పొందెదరు. కదిరి మల్లెలుగా ప్రసిద్ధికెక్కిన అత్యంత శోభాయమానమైన సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. మల్లెపూల గుబాలింపులతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఖాత్రీపుర వీధుల గుండా విహరిస్తూ ఆస్థానం చేరి ఉత్సవ పరిసమాప్తి జరుగుతుంది. భక్తులెల్లరూ స్వామివారిని దర్శించి తరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో ఋతుగురుదురుగాక. శుభం భూయాత్. స్వస్తి. పదరి కంకణ రవము బహుగతుల